ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి కష్టాలు వస్తాయి, సమస్యలు గుండా వెళ్తాము. అలాగే ఆనందమైన సమయాలు, సంతోషము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవపూర్వకంగా వస్తూ ఉంటాయి. మరి మనకి ఆనందం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఎక్సైట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మొదట ఎవరితో చెప్పుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషాన్ని కలిగించింది ఒక విషయంలో నాకు. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనిపిస్తుంది. ఎవరు ఫోన్ నంబర్ డయల్ చేసి వారితో షేర్ చేసుకుంటే నా ఆనందానికి నాకు సంతోషం వస్తుంది. లేక ఏదైనా బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సడన్గా ఏదైనా జరగరాంది జరిగినప్పుడు, సమ్ సాడ్ న్యూస్ మనకు వచ్చినప్పుడు, వినిపించినప్పుడు ఎవరికి చెప్పుకుంటాము? హూ ఈజ్ దట్ గో టు పర్సన్ ఇన్ అవర్ లైఫ్? ఎవరితో చెప్పుకుంటే మన హృదయము తేలికవుతుంది? లేక ఎవరితో మనం మాట్లాడితే, ఎవరి దగ్గరికి వెళ్తే, వారితో సంప్రదిస్తే మనకి ఓకే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ వన్ గో టు పర్సన్. ఒకరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, వాళ్ళతో చెప్పుకుంటే బాగుంటుంది అని. మనకి సర్వసాధారణంగా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ లేక నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఇన్ ద సెన్స్ అవేంటంటే మనకి చాలా ఆనందం వచ్చినప్పుడు, సంతోషం కలగజేసేటప్పుడు, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పాజిటివ్ ఎమోషన్స్గా మనం చూస్తాం. అదే నెగిటివ్ ఎమోషన్స్ అయితే సాడ్నెస్. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతాం. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్ మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మనము మనుషుల దగ్గరికి వెళ్తాం. సాధారణంగా ఏదో ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాం. మన రిలేటివ్స్లోనో, మన క్లోజ్ ఫ్రెండ్స్లోనో, మన పేరెంట్స్ ఎవరో ఒకరి దగ్గర మనం వెళ్తాం. అలాగా మనుషుల దగ్గరికి వెళ్తున్నామా? లేక అసలు ఎవరితో షేర్ చేసుకోకుండా మనలో మనమే, మీలో మీరే ఉంచుకునే అలవాటు ఉందా? వాట్ ఈస్ దట్ యూ డూ వెన్ యూ ఫీల్ ఎమోషన్? దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదు రాసిన 18వ కీర్తన ఒకసారి మనం చదివినట్లయితే, ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. మరి దావీదు ఏం చేశాడు? ఇటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, అది బాధ కావచ్చు, కష్టం కావచ్చు, ఆనందం కావచ్చు, జాయ్ కావచ్చు, సంతోషాన్ని ఇచ్చే సంఘటన కావచ్చు, తనకి బాగా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, డేంజరస్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే తనకి ఒక సెక్యూరిటీగా అనిపించింది? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే తనకి తన హృదయము స్టేబుల్ అనిపించింది అనేది మనం ఈ కీర్తనలో చూద్దాం. 18వ కీర్తన మనము చదివితే నేపథ్యము మనకు రాసుంది. దావీదు కీర్తన. అతని శత్రువుల అందరి చేతిలో నుండి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువుల అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. ఇదే సేమ్ ఈ 18వ కీర్తన మనం మళ్ళా 22 సమూయేలు గ్రంథంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈ వచనాలన్నీ కూడా అక్కడ మళ్ళా రిపీట్ అయినట్టుగా ఉంటుంది. 22వ అధ్యాయము సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము సేమ్ సిమిలర్ కీర్తన మనం చూస్తాము. ఈ కీర్తనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆ అధ్యాయంలో కూడా మళ్ళీ రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం. సో దావీదు ఎప్పుడైతే ఇక్కడున్న నేపథ్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, దేవుడు దావీదు చేసిన ప్రార్థన విని
ఆ ప్రార్థన బట్టి, దావీదుకి దేవుడిపై ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట, దావీదు శత్రువులు అందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దావీదును దేవుడు ఏం చేశాడు, విడిపించాడు. అలా విడిపించినప్పుడు దావీదు రాసిన కీర్తన. మనుషులుగా సహజంగా మనకు ఏదైనా ఒక సంతోషం వచ్చినా, ఒక ఆనందము మనకు కలిగిన, ఒక గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా మనం విన్నప్పుడు వెంటనే ఒకరితో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అటువంటి సిట్యువేషన్ దావీదు జీవితంలో కలిగినప్పుడు, ఆ సిట్యువేషన్ ఏంటి అంటే, దావీదు శత్రువుల చేతిలో నుంచి సౌలు దావీదును చంపుదామని కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటాడు, తరుముతూ ఉంటాడు. అటువంటి సౌలు నుంచి దావీదుని దేవుడు విడిపించాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ అండ్ గ్రేట్ న్యూస్ ఇన్ డేవిడ్స్ లైఫ్. దావీదు జీవితంలో అది చాలా గొప్ప న్యూస్, అది ఆనందాన్ని ఇచ్చే న్యూస్, విడుదలనిచ్చే న్యూస్. అప్పటి వరకు పారిపోతూ తిరుగుతూ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉన్న దావీదుకి ఎప్పుడైతే ఆ వెంటపడుతున్న, చంపుదామని తిరుగుతున్న సౌలుని నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. సౌలు చంపబడ్డాడు. అలాగే సౌలుతో పాటు దావీదుకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి నుంచి దేవుడు దావీదుకి డెలివరెన్స్ ఇచ్చాడు, విడుదలనిచ్చాడు. సో అటువంటి పాజిటివ్ ఎమోషనల్ దావీదు జీవితంలో కలిగినప్పుడు దావీదు తన దగ్గర ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు, తన ఇష్టమైన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు, తన క్లోజ్ ఫ్రెండ్స్ లేదా క్లోజ్ రిలేటివ్స్ చెప్పుకోలేదు, తన చుట్టూ ఉన్న సైన్యానికి చెప్పలేదు. బట్ ఈ వెంట్ టు గాడ్. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాడంట? మొదటి వచనం చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఈ స్టార్టెడ్ దిస్ సామ్ విత్ ఐ లవ్ యూ లార్డ్. ఐ లవ్ యూ ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా, దేవా నా బలమా, నీవే నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ లవ్ యూ లార్డ్. మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, తన శక్తి మీద ఆధారపడి తను గొప్పగా నాకు ఇంకెవరు ఎదురులేరు, నేనే ఇప్పుడు గొప్ప శక్తివంతుణ్ణి, నేనే గొప్ప రాజును, నెక్స్ట్ నేనే అని తన గర్వంగా ఫీల్ అవ్వలేదు. చుట్టూ ఉన్న వారితో చెప్పలేదు, తన సొంత వారికి చెప్పలేదు. డైరెక్ట్గా ఈ వెంట్ టు గాడ్ అండ్ ఈ టోల్డ్ టు గాడ్, ఐ లవ్ యూ లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. సో వీ నీడ్ టు లవ్ గాడ్. మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడితో మంచి రిలేషన్షిప్ మనం పొందుకోవాలంటే, ఉండాలి అంటే ఖచ్చితంగా మనము సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి. ద్విపదేశకాండము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకు బాగా తెలుసు, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. దానినే మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే మనము దానినే ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అదే ఆజ్ఞని, ఆ 10 ఆజ్ఞల్లో ఉన్న 10 ఆజ్ఞల్ని ఆ ఆజ్ఞని మళ్ళీ రెఫర్ చేసినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ ఉన్న సద్దుకీయుల్లో ఒకరు బాగా ఉపదేశకుడు, యేసయ్యని టెస్ట్ చేద్దామని, శోధిద్దామని చెప్పి అడుగుతాడు. మరి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మరి ఈ ఆజ్ఞ అన్నింటిలో ఏది ప్రాముఖ్యమైనది, ఏది ముఖ్యమైన ఆజ్ఞ చెప్పు అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, అన్ని ఆజ్ఞలకల్లా మొదటి ఆజ్ఞ చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్ అండ్ ఇస్ ద ఇంపార్టెంట్ కమాండ్మెంట్. దట్ ఈస్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
నీ పూర్ణ హృదయంతో ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమింపుము. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించుము. తర్వాత రెండో ఆజ్ఞ చెప్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపలను. ఈ 2 ఆజ్ఞలను మొత్తం ఈ 10 ఆజ్ఞలకు ఆధారమై అని ఉందని చెప్తాడు. సో ఈ మొదటి ఆజ్ఞ ఏమైతే ఉందో అది దావీదు తన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, అవలంబించుకున్నాడు, అది దాన్ని ఫాలో అయ్యాడు, ఒబే అయ్యాడు. మాటల్లో మాత్రమే కాదు, ఆయన రాసిన కీర్తనలు మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో అది తన జీవితంలో నెరవేర్చడానికి తాపత్రయపడ్డాడు. తన జీవితంలో నెరవేర్పు కొరకు ప్రతిరోజు తను ఆ ఆజ్ఞను తన జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అదే మొదటి వచనంలో మళ్ళీ చదివితే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను. రెండవ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి ఏ విధంగా పిలుస్తాడో, ఏ విధంగా దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడో మనం చూస్తాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇన్ని పేర్లు దేవుడు మీద దావీదు కలిగి ఉన్నాడు. ఆ విధంగా దావీదు దేవుణ్ణి పొగుడుతూ ఉంటూ చెప్తాడు, యు ఆర్ మై సెక్యూరిటీ. ఏ విధంగా సెక్యూరిటీ అంటే, యు ఆర్ మై రాక్, యు ఆర్ మై రెఫ్యూజ్, యు ఆర్ మై సాల్వేషన్, యు ఆర్ మై షీల్డ్ అంటా ఉన్నాడు. నీవే నా శైలము, నీవే నా కోట, నువ్వే నన్ను రక్షించేవాడివి, నీవే నా కేడము, నీవే నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని చెప్తా ఉన్నాడు. అలాగే మనం 3వ వచనంకి వచ్చినట్లయితే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోని నన్ను రక్షించును. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో, ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా తన హృదయంతో ప్రేమించి, దేవా నీవే నా బలము, ఇట్ ఈస్ షోయింగ్ హిస్ ట్రస్ట్ ఆన్ గాడ్, హిస్ లవ్ ఆన్ గాడ్. అలా చెప్తా తర్వాత దావీదు పొందుకున్న ఎమోషన్స్ని కూడా బయటపెడతాడు. 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, 3-4-5 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఇవన్నీ కూడా తన జీవితంలో ఫేస్ చేస్తూ ఉన్నాడు. మరణపాశములు, అలాగే భక్తిహీనులు తన మీద పడ్డారు, మరణపాశములు నన్ను చుట్టుకున్నాయి, నన్ను బెదిరించారు భక్తిహీనులు, అలాగే పాతాళపు పాశం నన్ను అరికట్టగను. ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు దావీదు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ సంఘటనలు ఎదురైనప్పుడు, నేను ఆ పరిస్థితులను చూడలేదు దేవా, నేను ఆ పరిస్థితులను బట్టి, ఆ నెగిటివ్ ఎమోషన్స్ బట్టి నేను ఎమోషనల్ అవ్వలేదు, ఆ పరిస్థితుల మీద నా దృష్టి నేను పెట్టుకోలేదు, కానీ నా దృష్టి నీ మీద నేను ఉంచాను అని 6వ వచనంలో చెప్తాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఇవన్నీ వచ్చి నా జీవితంలో కొన్ని సంవత్సరాలు నేను బాధపడ్డాను, శ్రమల గుండా వెళ్ళాను, భయపడ్డాను, నన్ను చంపుతారా అని చెప్పి నేను పరిగెడతా ఉన్నాను భయముతో. ఇవన్నీ నాకు వస్తూ ఉన్నాయి, కానీ నేను వాటిని నా హృదయంలోకి నేను తీసుకోలేదు. ఐ డి నాట్ డిపెండ్ ఆన్ ద ఎమోషన్స్ విచ్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. ఆ ఛాలెంజింగ్ టైమ్స్, ఆ చీకటి రోజుల్లో, ఆ బాధలో, ఆ శ్రమలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వాటి మీద నేను దృష్టి పెట్టలేదు. అవి నేను ఎన్నో ఎదుర్కొన్నాను, బట్ వాటిని నేను చూడలేదు, పై నేను దృష్టి పెట్టలా. బట్ నా దృష్టి అంతా కూడా నీ మీదే దేవా, నేను నీకే ప్రార్థన చేశా, నా కష్టంలో నీకే ప్రార్థన చేశా,
నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు మొదట చెప్పింది నీకే, మొదట ప్రార్థన చేసింది నీకే. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. మై క్రై టు హిమ్ రీచ్డ్ హిస్ ఇయర్స్. దావీదు చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పలేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద, నా సైన్యం మీద, నా స్నేహితుల మీద నేను ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు, ప్రార్థన అంగీకరించాడు, జవాబు ఇచ్చాడు. తన శత్రువులు అందరి చేతిలో నుంచి దావీదుని విడిపించాడు. సౌలు చేతిలో నుంచి దావీదుని విడిపించాడు. దావీదుని మహారాజుగా ఇజ్రాయెల్ దేశానికి పట్టాభిషేకము జరిగించి సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టాడు. గొప్ప దేవుడు. లెట్స్ సే లైక్ డేవిడ్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ, యు ఆర్ మై రాక్, యు ఆర్ మై ఫోర్ట్రెస్. నీవే నా కోట, నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నన్ను రక్షించువాడవు, నీవే నా రక్షణ శృంగము. ఐ లవ్ యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని ఎప్పుడైతే మనము ఈ విధమైన హృదయంతో మనం దేవుడికి ప్రార్థన చేస్తే, దావీదుకి ఏ విధంగా దేవుడు విడిపించాడో, దావీదు జీవితంలో ఏ విధంగా దేవుడు దావీదుకి చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఏ విధంగా ఇచ్చాడో, మన జీవితంలో కూడా దేవుని మనం ప్రేమిస్తూ ప్రార్థించినప్పుడు ప్రేమ ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఆఫ్ ప్రేయర్. మన ప్రార్థనకి జవాబు ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు, మనం ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి మొదట ప్రార్థించినప్పుడు మనకి దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్.